ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఈడ? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నామా మీరు? 15 సంవత్సరాల నుంచి అంటే ఏం చెప్పారు? ఒకటే కారణం, మీకు చెప్పిన కారణం ఏంది? మొన్న శుక్రవారం అయితే వచ్చారండి. సాటర్డే సండే టైం ఇచ్చారు, మండే వస్తామన్నారు. అంటే జిహెచ్ఎంసీ వాళ్ళు ఎప్పుడు వచ్చినా వాళ్ళు ఇదే మాట చెప్తారు. ఇంకా మేము కూలగొట్టరని అనుకున్నాం. పొద్దుడైతే జేసీబీ అక్కడ ఉంది. ఇలాగా మాకు భయం పడుతుంది. అంటే ఇప్పుడు మీకు తెలిసిన వరకు ఇది జిహెచ్ఎంసీ అండర్లో జరిగిందా, లేదా హైడ్రా అండర్లో జరిగిందా, లేదా ప్రైవేట్ వ్యక్తులు? రెండు కాదు, కాలనీ మెంబర్లు చేస్తారు ఇదంతా. ఇప్పుడు కాలనీ మెంబర్లకైనా అంత హక్కు ఎక్కడ? ఇప్పుడు డైరెక్ట్ కూలగొట్టే హక్కు ఒకరికే ఉంది, జిహెచ్ఎంసీ అధికారులకా లేదా హైడ్రా అధికారులకు, వీళ్ళిద్దరికే ఉంది. ఇప్పుడు వీళ్ళకి కొత్తగా ఎక్కడ అధికారం వచ్చింది? ఇప్పుడు పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు వచ్చారు కదా, వాళ్ళైతే నా దగ్గరికి రాలేదు సార్, అటు సైడ్ మాట్లాడారు, ఇక్కడికైతే రాలేదు వాళ్ళు. మీరేం చెప్తారమ్మా? ఇప్పుడు మొత్తం నష్టపోయి మరి చాలా నేను నష్టపోయాను కదా సార్. మరి నేను చాలా వరకు నష్టపోయాను. ఇప్పుడు నేను సిగరెట్లు ఇక్కడ నేను ఓన్లీ సిగరెట్లు, చాయ్, డ్రింక్స్ అమ్ముతాను. అతను ఏమన్నాడంటే నీ సిగరెట్ల వల్లే తీసేస్తున్నాను అన్నాడు. మరి నా సిగరెట్లు అయితే నా ఒక్క షాపే తీసుకోవాలి, వీళ్ళందరూ షాపులు ఎందుకు తీయడం? మరి అంటే మీరు ఒప్పందంతోనే ఉన్నారు కదా ఇప్పుడు ఏదైతే దేవస్థానం? నేను ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి అమ్ముతున్నాను ఇక్కడ. వాళ్ళే వచ్చి మన చెప్పారు అమ్మద్దన్నారు. అమ్మద్దంటే నేను 1 వీక్ బంద్ చేస్తాను. నేను బంద్ చేసినా అందరూ వచ్చి మళ్ళీ ఇటే తాగుతున్నారు. సర్లే అందరూ ఇటే తాగుతున్నారు కదా, నేను మళ్ళీ పెట్టినా. మొన్న వచ్చి నన్ను బెదిరించారు, నువ్వు ఎందుకు అమ్ముతున్నావు అట్లా ఇట్లా అని బెదిరించారు. సరే మరి అందరూ తాగుతున్నారు, అందుకే నేను అమ్ముతాను, మీరు అన్ని ఇప్పుడు అక్కడ వెనకాల ఒక షాప్ ఉంది, అది కూడా తిప్పి నేను తీసేస్తానని చెప్పాను. అది ఒక్క రోజులో మొత్తం అల్లకల్లోలం అయినట్టే కదా. దాదాపు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుని ఉన్నారు మీరు మొత్తం కూడా, ఇదంతా కూడా మాకు లాసే కదా. ఇప్పుడు ఎంత ఏపీలంటే ఇప్పుడు దగ్గరగా ఎంత అవుతుందో చూడండి. అంటే మీరేం కోరుకుంటున్నారు? ఇప్పుడు బేసిక్గా అతను సారీ చెప్పినట్టే ఏదో చెప్తా ఉన్నారు, సారీ చెప్పింది మళ్ళీ వేసుకోండి. నష్టపరిహారం అన్నా కావాలి కదా. మరి ఇప్పుడు నష్టపరిహారం ఎంతో కొంత ఇస్తేనే కదా మేము ఇవన్నీ వేయించుకుంటాం. ఇప్పుడు మళ్ళీ ఇది ఎంత వేయించుకోవాలంటే మేము రూపాయి కూడా పెట్టుకున్న వాళ్ళు ఎక్కడే వేయించుకుంటాం ఇదంతానే. నేను ఇప్పుడు సింగిల్గా ఆడదాన్ని ఇక్కడ. మా హస్బెండ్ కూడా లేడు, ఆయనకి ఆపరేషన్ అయింది, ఆయన ఊళ్ళో ఉన్నాను, నేను ఒక్కదాన్ని ఉంటున్నాను ఇక్కడ. వీళ్ళు వచ్చి ఇట్లా చేశారు. మరి అంటే బేసిక్గా ఎంతమంది అన్నా, ఎన్ని షాపులు ఉంటాయి మీకు? 10-20 ఉంటాయి. అంటే ఏంటంటే ఏం చెప్పారు అసలు? వీళ్ళు ఖాళీ చేయడానికి మెయిన్ రీజన్ ఏం చెప్పారు? మాకు అంత ఏం ఐడియా లేదు అన్న. వచ్చి సాటర్డే రోజు వచ్చి చెప్పారు, అన్న ఖాళీ చేయాలి, సామాన్లు తీసేసుకున్నారు. ఒక్కరోజు గ్యాప్లనే ఇది మొత్తం క్లియర్ చేసి పడేసి. అంటే ఇప్పుడు ఒక రీజన్ అయితే ఉంటుంది కదా. ఇప్పుడు ఇందులో హైడ్రా ఇన్వాల్వ్ అవ్వలేదు, జిహెచ్ఎంసీ ఇన్వాల్వ్ అవ్వలేదు, మున్సిపాలిటీ వాళ్ళ నుంచి వస్తాను అని చెప్పేసి అన్నారు అన్న. అంతేగాని మళ్ళీ కమర్షియల్ ఆఫీస్ కూడా కంప్లైంట్ పోలేదని నాకు అంటుంటే నాకు కూడా కన్ఫర్మ్ గా తెలియదు. బేసిక్ అంటే ఇది కంప్లైంట్ చేయడం వల్లనే ఏదైనా ఇబ్బంది జరుగుతుందా, లేకపోతే ఏంటి అసలు? కంప్లైంట్ వల్లనే అన్న, అంతేగాని ఏం ఇబ్బంది లేదు. ఇక్కడ నన్నే వాళ్ళకి పార్కింగ్ లేదని చెప్పేసి కార్లు ఇట్లా పెట్టడం, ట్రాఫిక్ జామ్ అవడం అట్లా ఇబ్బంది అయింది, అంతే తప్ప ఏం లేదు. అంటే మీరేం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు మీకు చూస్తుంటే ఏం అర్థం అవుతుంది? ఏముందన్న, ఇక కార్పొరేట్ వాళ్ళు చేయించినట్టే అవపడుతుంది. ఏముంది అందులో? ఏం లేదు. ఇక్కడ 100 రూపాయలు 10 రూపాయలు దొరికితే ఆడ 100 రూపాయలు దొరుకుతుంది. వాళ్ళకి బ్యాలెట్ పార్కింగ్ ఇట్లా ఏది లేదు, మా మీద పడరు, అంతే తప్ప ఏం లేదు ఆడ.